వాళ్ళందరినీ కూడా ఇక్కడున్న ఇండస్ట్రీస్లో కనుక పని చేయించగలిగితే మన కంపెనీలు ది బెస్ట్ వరల్డ్లోనే ది బెస్ట్ కింద ఉండాలని అడుగుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కూడా బెస్ట్ అని అంటున్నారు అధ్యక్ష. బెస్ట్ అన్నప్పుడు మన కంపెనీ అధ్యక్ష, మనం పెట్టుకున్న ప్రతి కంపెనీ కూడా, ఎందుకంటే మనం ఇండస్ట్రీ కోసం మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఒక 100 రూపాయలు తీసుకురావాలి అధ్యక్ష. మన గ్రోత్ అధ్యక్ష, అది మన దగ్గర నుంచి వచ్చే మనం మనం ఏది చేయాలన్నా కూడా సంపద సృష్టించడానికి సంపద సృష్టి అంతా అక్కడే జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి నేను ప్రభుత్వానికి అడుగుతుంది ఏంటంటే, దయచేసి ప్రత్యేకమైనగా ఒక మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ని మీరు కోఆర్డినేట్ చేసుకొని ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా మనకి వెనకాతలకి డబ్బులు వస్తాయి అధ్యక్ష. రూపాయి 100 రూపాయలు పుట్టిస్తుంది అధ్యక్ష ఈ జోన్స్ లో. కాబట్టి అధ్యక్ష మీరు బెల్లగొట్టిన నేను ఇది మాట్లాడాలి. 1 రూపాయికి 100 రూపాయలని 100 సార్లు చెప్పారు. వస్తాయి కావాలి అధ్యక్ష. మనకి ఈరోజు 1 రూపాయి పెడితే 100 రూపాయలు మన ఆలోచనలు కావాలి అధ్యక్ష ఈరోజు. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటుంది కోఆర్డినేట్ చేసుకొని కేవలం ఇండస్ట్రీస్ని పెట్టడమే కాదు, ఇండస్ట్రీస్ ప్రాపర్గా రన్ చేయాలి, ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే అధ్యక్ష ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి నేను ఈరోజు ఈ అంశాన్ని నేను ఎంచుకున్నాను అధ్యక్ష. దయచేసి మరి మీరు టైం ఇవ్వలేదు, చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడడానికి. దయచేసి ఇండస్ట్రియల్ మినిస్ట్రీ గారిని ప్రత్యేకంగా వాటి మీద దృష్టి సారించి ఎమ్యూనిటీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి మీరు టోటల్గా ఓన్లీ ఒక ఏపీఐసి జోనే కాదు, అవుట్ సైడ్ ద జోన్ కూడా మనం క్రియేట్ చేయగలిగితే బెస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది మరొకసారి చెప్పదలుచుకున్నాను. అండ్ ఇలాంటి ప్రతి దగ్గర మరి రేపు ఇండస్ట్రియల్ సిటీస్ అవుతున్నాయి కాబట్టి దానికి కూడా మీరు అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ది బెస్ట్ బడ్జెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ అధ్యక్ష. నరేంద్ర వర్మ గారు. సభలో అధ్యక్ష స్థానంలో ఉన్న మీకు ముందుగా నమస్కారం. సభలో కూర్చున్న శాసనసభ్యులందరికీ మంత్రివర్గానికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు నేను ప్రధానంగా తమ దృష్టికి తేవలసిన అంశం టూరిజం మీద తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో సర్వీస్ సెక్టర్ ఖర్చు పెట్టడం, సంక్షేమం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాష్ట్రానికి డబ్బులు సంపాదించే సెక్టార్లు పర్టికులర్గా చెప్పాలంటే ఇండస్ట్రీసే కాకుండా ఐటీ సెక్టర్, అలాగే టూరిజం కూడా ఒక ప్రత్యేకమైన స్థానం, నెక్స్ట్ అలాగే ఆక్వాకల్చర్ కూడా ఉందని పదే పదే మన చంద్రన్న మనందరికి తెలియజేస్తున్న విషయం మనందరికి తెలిసిన అధ్యక్ష. ఈ రంగాన్ని అభివృద్ధి చేయటంలో మనందరం కూడా, ఎందుకంటే బీచ్ టూరిజం ఉంది, రివర్ టూరిజం ఉంది, ఎకో టూరిజం ఉంది, మరియు టెంపుల్ టూరిజం ఉంది, అలాగే హిస్టారికల్ టూరిజం కూడా ఉంది అధ్యక్ష. మనకి పక్కనే సింగపూర్ లాంటి దేశాలు చూస్తూ ఉంటే మనతో పాటు సమానంగా